ఇవాల్టి ముఖ్యాంశాలు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, గంటకు 9 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం. కారైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం. నేడు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు. తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. కరీంనగర్, అలుగునూరులో భారాస దీక్షా దివస్. హాజరైన మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్. ఎల్ఎండి నుంచి అల్గునూర్ వరకు బైక్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్. బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారాస శ్రేణులు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ భేటీ. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ, చల్లా వంశీచంద్రెడ్డి. ఏపీ నుంచి హాజరైన రఘువీరారెడ్డి, టి సుబ్బిరామిరెడ్డి, పల్లం రాజు, కొప్పల రాజు, గిడుగు రుద్రరాజు. కాకినాడ పోర్టులో తనిఖీలు చేసిన డిప్యూటీ సీఎం పవన్. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాకినాడ వెళ్లి యాంకరేజ్ పోర్టును పరిశీలించిన పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పోర్టులో తనిఖీలు. దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు. అమ్మవారి ఆలయంలో మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందజేసిన దుర్గగుడి ఈవో రామారావు.